హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద డెజర్ట్ డాజిల్. ముందుగా అందరికీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. సో ఈరోజు కేక్ వచ్చేసి మనము కృష్ణ జన్మాష్టమి స్పెషల్గా మనం మట్కా కేక్ అనేది ట్రై చేస్తున్నాం అనమాట. సో ఇక్కడ ముందుగా నేను బేస్ అనేది రెడీ చేసుకొని పెట్టుకున్నాను. ఇట్ ఈస్ 6 ఇంచ్ ప్యాన్లో నేను కేక్ అనేది బేక్ చేసుకొని పెట్టుకొని ఉన్నా. ఇప్పుడు మనం ఐసింగ్ అనేది చేసుకుందాము. సో ఇవాళ ఫ్లేవర్ వచ్చేసి మనము పిస్తా ఫ్లేవర్లో చేస్తున్నాం అనమాట. సో ఈ మట్కా కేక్ అనేది నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా, చూద్దాం ఎలా వస్తుందో అని. కేక్ అనేది డీమోల్డ్ అయిన తర్వాత మనము కేక్ అనేది స్లైస్ చేసుకుందాము. ఇక్కడ నేను సోకింగ్ కోసం కూడా రెడీ చేసుకొని పెట్టుకున్నాను పిస్తా ఫ్లేవర్ క్రష్ తోటి. అండ్ విప్పింగ్ క్రీమ్ కూడా నేను బీట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాం. ఇప్పుడు మనము కేక్ అనేది అరేంజ్ చేసుకుందాము. సో ఫస్ట్ బేస్ పెట్టేసి కేక్ అనేది బాగా సోక్ చేసుకోవాలి. అప్పుడే మీకు కేక్ అనేది సాఫ్ట్గా ఉంటుంది, కొంచెం ఎక్కువ టైం వరకు కూడా. తర్వాత క్రీమ్ అనేది మనం వేసుకుంటాము. బాగా స్ప్రెడ్ చేసుకొని దానిపైన మన పిస్తా ఫ్లేవర్ క్రష్ అనేది దాంట్లో లేయర్గా స్ప్రెడ్ చేసుకుంటాము. ఇక్కడ మీకు కావాలంటే పిస్తా నట్స్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఆ మంచి క్రంచ్ అనేది వస్తుంది. ఈ క్రష్లో ఆల్రెడీ ఉంటుంది, సో అందుకనే నేను వేయట్లేదు ఇక్కడ. సో దాని తర్వాత ఇంకొక లేయర్ కేక్ అనేది పెట్టి మనం సేమ్ అనేది రిపీట్ చేస్తాము. సో సోకింగ్ చేస్తాము అండ్ దెన్ క్రీమ్ వేసి మనము బాగా స్ప్రెడ్ చేసి దాని తర్వాత క్రష్ అనేది వేస్తాము. సో నేను నార్మల్గా కేక్ బేస్ వెయిట్ అనేది నేను ఎక్కువగా ఇస్తాను. ఇప్పుడు మనము బేకరీస్లో అంతా ఎలా ఉంటుందంటే క్రీమ్ వెయిట్ ఎక్కువగా ఉంటుంది. సో మీకు కేక్ వెయిట్ అనేది అంత రాదు. మనం కట్ చేసినప్పుడు లేకపోతే తిన్నప్పుడు చాలా వరకు క్రీమే మనం తింటున్నాం అనే ఫీలింగ్లో ఉంటాం. బట్ మన హోమ్ బేకింగ్ వాళ్ళు ఏం చేస్తారు అని అంటే మీకు కేక్ వెయిట్ అనేది ఎక్కువ ఇస్తారు, అంటే బేస్ వెయిట్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము 1/2 kg కేక్ అనేది ఆర్డర్ చేసామనుకోండి, అదే మనము బేకరీలో చేసుకుంటే వాళ్ళు మీకు ఆల్మోస్ట్ 200 grams ఆఫ్ కేక్ బేస్ ఉంటుంది అండ్ 300 grams ఆఫ్ క్రీమ్ ఫ్రెష్ క్రీమే ఎక్కువ ఉంటుంది. బట్ అదే మీరు హోమ్ బేకింగ్లో చేసుకున్నారనుకోండి, హోమ్ బేకర్స్ దగ్గర, అక్కడ మీకు నేనైతే ఎస్పెషలీ 350 grams ఆఫ్ కేక్ వెయిట్ ఉంటుంది, అంటే బేస్ వెయిట్ ఉంటుంది. మిగిలింది మాత్రమే నేను ఫ్రెష్ క్రీమ్. అండ్ ఇంకొకటి ఏమంటే మీకు ఎగ్జాక్ట్ వెయిట్ ఉండదు, దానికన్నా ఎక్కువ వెయిటే వస్తుందన్నమాట. 1/2 kg తీసుకున్నారంటే ఆల్మోస్ట్ 100 grams అటు ఇటుగా ఎక్కువగానే వస్తుంది హోమ్ బేకర్స్ దగ్గర. బట్ మీరు కేక్ బేకరీలో తీసుకున్నారనుకోండి, మీకు ఎగ్జాక్ట్ వెయిట్ ఉంటుంది. సో వాళ్ళు బల్క్ క్వాంటిటీలో చేస్తుంటారు కాబట్టి మీకు అలా ఉంటుంది. బట్ ఇక్కడ హోమ్ బేకర్స్ దగ్గర ఏమవుతుందంటే మీరు ఆర్డర్స్ ప్లేస్ చేసినాక వాళ్ళు మీకు ఆర్డర్ అనేది రెడీ చేసి ఇస్తారు. అండ్ మీ ఒక్క ఆర్డర్నే వాళ్ళు ప్రిపేర్ చేసి ఇస్తారు, అంటే హైజీన్ ఉంటుంది అండ్ విత్ మోర్ కాన్షియస్నెస్. అంటే మీకు ఒక క్రీమ్ అనేది తక్కువ ఇచ్చి బేస్ వెయిట్ ఎక్కువ ఇచ్చి ఎలాగైనా మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొందరు వచ్చేసి కేక్ స్మాష్ కోసం చేస్తారు, సో అక్కడ మనకి బేస్ అవసరం లేదు ఎక్కువ. సో బేస్ అనేది తక్కువ ఇవ్వండి, క్రీమే ఎక్కువ ఇవ్వండి అనేసి కొందరు అంటారు, అంటే బేబీ కేక్ స్మాష్ చేసేకి ఈజీగా ఉండాలి అని చెప్పేసి. సో అలా మనం ఎలా కావాలంటే అలా కస్టమైజ్ చేయొచ్చు. అండ్ మోర్ ఓవర్ థీమ్డ్ కేక్స్ అని వెంటనే ఇప్పుడు మన బేకరీస్లో ఎలా అవుతుందంటే ఈ థీమా ఓకే మీకు 2 kgs తక్కువ రాదండి అని అంటారు. సో మన హోమ్ బేకర్స్ అలా కాదు. సో మీకు ఎన్ని కేజీస్లో కావాలన్నా కూడా మనము రెడీ చేసి ఇస్తామన్నమాట. సో ప్లీజ్ డూ సపోర్ట్ స్మాల్ బిజినెసెస్. అండ్ ఇక్కడ వీడియోకి వస్తే ఇక్కడ నేను ఆల్మోస్ట్ బ్రౌన్ కలర్ తీసుకున్నాను. సో ఇక్కడ బ్రౌన్ కలర్ రావాలంటే నేను గ్రీన్ అండ్ రెడ్ అనేది మిక్స్ చేసుకున్నా. ఇక్కడ నేను జెల్ కలర్స్ వాడాను. సో జెల్ కలర్స్ ఏమంటే చాలా తక్కువ క్వాంటిటీలో మనం వాడితేనే మనకు కలర్ అనేది వచ్చేస్తుంది పర్ఫెక్ట్గా. సో ఇక్కడ నీట్గా నేను ఆ క్రీమ్ అనేది మనము అప్లై చేసుకున్నాము. మట్క పైన ఉండే డిజైన్ అనేది నేను ఇక్కడ వేస్తున్నాను. ఇది కోలం డిజైన్ అంటారు. సో కోలం డిజైన్ చాలా రఫ్గా వేస్తున్నాను ఇక్కడ వైట్ క్రీమ్ తోటి. చాలా సింపుల్గా మనం చేసుకోవచ్చు అన్నమాట ఈ కేక్ అనేది. ఇక్కడ డిజైన్ అనేది నేను చాలా సింపుల్గా పెట్టాను. ఇక్కడ కలర్ అనేది మనకి ఇష్టమైనట్టు మనం వాడుకోవచ్చు. నేను నార్మల్గా బ్రౌన్ కలర్ అని పెట్టుకున్నాను, దానిపైన వైట్ అనేది హైలైట్ అవుతుంది కాబట్టి నేను వైట్ కలర్ తీసుకున్నాను. మీకు ఇష్టమైన కలర్స్ మనం వాడుకోవచ్చు. అండ్ ఇక్కడ నేను కింద మనకు బార్డర్ లాగా ఇస్తున్నాను.
ఇది కేక్ మొత్తం ఎడిబుల్‌లో చేస్తున్నాను నేను. నార్మల్‌గా నాన్ ఎడిబుల్ ఐటెమ్స్‌తోని కూడా మనం కేక్ అనేది డెకరేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు లేసెస్ అన్నీ వస్తున్నాయి కదా! స్టోన్ లేసెస్ కానీ, క్లాత్ లేసులు కానీ అలాంటివి కూడా మనం పెట్టుకొని ఇంకా కొంచెం అట్రాక్టివ్‌గా చేసుకోవచ్చు. నేనిక్కడ ఆల్ ఎడిబుల్ ఐటెమ్స్‌తోని చేస్తున్నా కాబట్టి నేను ఓన్లీ క్రీమ్‌తోనే డెకరేట్ చేస్తున్నాను. సో మీకేమనిపిస్తుంది ఈ కేక్ చూసి? మీకు నచ్చితే ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ ఆల్సో ప్లీజ్ షేర్ దిస్ వీడియో. మీరు తిరుపతి వాళ్ళైతే మీరు కేక్ అనేది ఆర్డర్ చేసుకోవచ్చు. నాట్ ఓన్లీ కేక్స్, మేము బ్రౌనీస్ కూడా చేస్తాం, కప్ కేక్స్, బల్క్ ఆర్డర్స్ కూడా తీసుకుంటాము. సో మీరు కేక్ అనేది ఆర్డర్ చేసుకోవచ్చు మా దగ్గర. అండ్ హోమ్ మేడ్ చాక్లెట్స్ అనేది కూడా మేము చేస్తాము. వీ డూ టేక్ బల్క్ ఆర్డర్స్ ఆల్సో. సో మీరు బల్క్ ఆర్డర్స్ ఇచ్చే ముందు మనకు ఒక 1 వీక్ అలా టైం ఇస్తే బాగుంటుంది. ఈవెన్ కస్టమైజ్డ్ కేక్స్ కోసం ఒక 2-3 డేస్ బిఫోర్ మాకు ఆర్డర్ ఇస్తే మేము రెడీ చేసుకోగలుగుతాము. నో అర్జెంట్ ఆర్డర్స్ అర్జెంట్గా మేము తీసుకోవట్లేదు. సో ఇక్కడ కేక్ అనేది తయారైపోయింది. యూ కెన్ సీ. లాస్ట్ ఫినిషింగ్ టచెస్ ఇస్తున్నాను. సో మీకు ఎలా నచ్చింది ఈ కేక్ అనేది నాకు కమెంట్ సెక్షన్స్లో చెప్పండి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలాంటి కేక్ వీడియోస్, కేక్ డెకరేటింగ్ వీడియోస్ అనేది మన ఛానల్లో వస్తుంటాయి.